హాయ్ అండి. ఎంతో రుచికరమైన ఆలు సేవ్ ఎలా చేసుకున్నామో ఇప్పుడు చూద్దాం. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో ఆలు సేవ్. చాలా అంటే చాలా సింపుల్గా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఈ ఆలు సేవ్ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 శుభ్రం చేసిన ఆలు తీసుకొని వాటి మీద చెక్కు తీసుకుందాం. వీటిని బాగా శుభ్రం చేసుకొని ఒక పేలర్ తీసుకొని వీటిని ఆలుని ఇలా తురుముకుందాం. ఇలా తురుముకున్న ఆలుని ఒక జాలీల గిన్నె తీసుకొని వాటర్ పోసుకుంటూ చక్కగా నీట్గా కడుక్కుందాం. ఇలా కడుక్కున్న ఆలు తురుముని ఒక కాటన్ క్లాత్ పై వేసి ఒక 5 మినిట్స్ పాటు తడి ఆరే వరకు ఆరబెట్టుకుందాం. ఇప్పుడు తడి ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా మరగబెడదాం. ఇప్పుడు ఆయిల్ చూడండి బాగా హీట్ ఎక్కిపోయింది. ఇందులో మనం తురుముకున్న ఆలుని వేసుకొని అటు ఇటు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఆలు తురుముని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్కి ఇవి అలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుందాం. ఇలాగే మిగిలిన ఆలు తురుమును కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా జీడిపప్పు బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆలుని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, చాట్ మసాలా 1/2 స్పూన్, చిల్లీ పౌడర్ స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో సింపుల్గా టేస్టీ అయిన ఆలు సేవ్ చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.